మనకి అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీసెస్ మనకి విజయవాడలో అనేక మందికి సర్వీసెస్ అందిస్తుంది. ఇవాళ డబ్బులు పెడతారండి, డబ్బులు ఉంటాయి, కానీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ సొసైటీలో. కానీ ఎన్ని డబ్బులు పోసినా మన అనుకుని చూసుకునేవాళ్ళు లేరు. అలాంటి ఈ రోజుల్లో నేనున్నాను అంటూ తను ముందుకొచ్చేసి ఎంతోమందికి సర్వీస్ ఇస్తున్నటువంటి వ్యక్తి రాంబాబు గారు. అది మనకి విజయవాడ కాదు, గుంటూరు కాదు, చాలా చోట్ల చాలామందికి తెలిసినటువంటి విషయం. అలాంటి రాంబాబు గారు సేవా దృక్పథంతో చాలా గుప్త దానాలు చేస్తూ ఏది ఏమైనా సరే సర్వీస్ ఓరియంటెడ్గా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తే మన రాంబాబు గారు. ఆయన గారు ఇక్కడ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పేసి మరి మన డైరెక్టర్ ఎస్ఆర్కే గారిని అడగటం, దానికి అందరం కూడా కోఆపరేట్ చేయటం, అమ్మ కోసం అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం జరిగింది. అది అనూహ్యంగా ఇంత తక్కువలో కేవలం 3 డేస్లో మరి దరిదాపు 1200 మంది చూశారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉండి ఎంతో నెట్వర్క్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి ఒక విషయం. అలాంటిది కేవలం ఒక 3 డేస్లోనే తక్కువ మందితో కేవలం 5 పాత్రలతోటే తీయబడినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ మరి ఇంత ఘన విజయంగా ఇంత ముందుకు దూసుకుపోవటం చాలా ఆనందదాయకం. అలాంటి షార్ట్ ఫిలిం అందించినటువంటి మన ఎస్ఆర్కే గారు ఇందులో నటించినటువంటి నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, వారికి ధన్యవాదాలు నిజంగా. అదేవిధంగా నాకు తల్లి పాత్ర చేసినటువంటి పార్వతి గారు, భార్య పాత్ర చేసినటువంటి జ్యోతి గారు, అదేవిధంగా ఇందులో ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ అధినేత అయినటువంటి రాంబాబు గారు కూడా ఇందులో తాను కూడా కనపడటం గొప్ప విషయం. తాను కూడా చక్కగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది యొక్క షార్ట్ ఫిల్మ్లో కనిపించారు. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా తీసి జనాల్లో అవేర్నెస్ పెంచేస్తే చాలామందికి తెలియక తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ చూపించాలి, ఏం చేయాలో తెలియక చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చూసి ఇది హైదరాబాద్లో ఉందండి వీళ్ళ బ్రాంచ్ అని అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియని ఉద్దేశంతో నెక్స్ట్ అంటే ఏంటి, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ రూపంలో మన యొక్క ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తే అనేక మందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు గారికి, అదేవిధంగా మన మెగా మూవీ అసోసియేషన్ టీంకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.